చెప్తున్నారు. బేసికల్‌గా ఏమైపోతుందంటే రోషన్, చాలా చిన్నది. నేను చెప్పుకోవడానికి కూడా మా ఇద్దరి మధ్య క్రియేట్ అయిన గ్యాప్ చాలా సిల్లీ రీజన్. ఈ ఇన్ఫిడిలిటీలు, తర్వాత ఎఫ్ఐఆర్‌లు ఇవన్నీ కూడా కాదు. సో, ఎవరో ఒక యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ప్రియతం పలానా అమ్మాయితో దొరికిపోయాడు. అందువల్లే మానస డివోర్స్ ఇచ్చేసింది. హ్మ్. అని చెప్పి ఈ ఫేక్ న్యూస్‌లు ఇవన్నీ కూడా. ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను లీగల్‌గా ప్రెజెంట్ చేయాలి అన్న చోట అంటే నేను ఐ డోంట్ వాంట్ టు పబ్లికల్లీ డిస్‌ప్లే థాట్. నేను లీగల్‌గా ప్రెజెంట్ చేయాలి అన్నప్పుడు నాకు మానసాకి మధ్య జరిగిన కన్వర్జేషన్‌లో ఎక్కడా కూడా వి డిడ్ంట్ స్పోక్ అబౌట్ థిస్ ఇల్లీగల్ అఫైర్స్. సో, నా సైడ్ నుంచి కానీ, తన సైడ్ నుంచి వాట్ ఆల్ లైక్ వి హాడ్ ఈస్ ఎ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్. సో, ఆ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్‌లో అమ్మాయి ఏమి చెడ్డదయిపోదు. నేనేమి చెడ్డోడినయిపోను. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇట్స్ జస్ట్ థట్ బ్యాడ్ ఫేజ్ ఇన్ అవర్ లైఫ్. ఏం బ్యాడ్ ఫేస్ లేదు. డెఫినిట్‌గా, ఐ హోప్ లైక్ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ లైక్ ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. డెఫినిట్‌గా వస్తుంది మానస మళ్ళీ నీ దగ్గరికి. పిల్లలతో హ్యాపీగా ఉంటారు మళ్ళీ మీరు. హ్మ్. దిష్టి తగిలింది గట్టిగా. అనుకుంటా. సో, కొన్నాళ్ళు ఉంటుందది. సో, తను గూడా కొంచెం ఆహ్, కోపిష్టేమో మానస. అందుకని ఆ! అంత గట్టిగా ప్రేమ ఉంది. ఎక్కువే, కోపము కోపమా ఎక్కువే. ఎక్కువ. అదే సో, అర్థమవుతుంది. ప్రేమ వస్తే తట్టుకోలేము. అలాగే కోపమొస్తే కూడా ఇప్పుడు చూస్తున్నాం సో, గదా! అందం ఉన్నోళ్ళకి ఎక్కువ కోపం ఉంటుందంట.